నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి దేవస్థానం మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు కక్ష కట్టేశారా అంటే, పగబట్టేశారా అంటే అవుననే అంటున్నాయి ఇలాంటి ప్రచారాలు. ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ తయారీలో ఆవు కొవ్వు, పంది కొవ్వు వాడారని చెప్పి వార్తలు వచ్చిందో, దాని తర్వాత వాళ్ళని అరెస్టు చేయడం కూడా జరిగింది, విచారణ కూడా జరుగుతోంది. అప్పటి నుంచి ఎక్కడ వైఎస్ఆర్సీపీకి హిందువులు దూరం అయిపోతారో అనేటువంటి దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు రివర్స్లో బురద జల్లడం మొదలుపెట్టారు. వీళ్ళే కొంతమంది అన్యమతస్థులను పైకి పంపించి అక్కడ ప్రార్థనలు చేస్తుండగా వీడియోలు తీసి, ఫోటోలు తీసి వైఎస్ఆర్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. అదేవిధంగా ఆవులు చనిపోయాయని చెప్పి నానా రాద్ధాంతం చేస్తారు. కరుణాకర్ రెడ్డి అయితే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్, కొంతమంది ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని అక్కడ ఏమేం జరుగుతూ ఉందని చెప్పి, ఏమీ జరగకపోయినా కూడా ఈయన వీళ్ళ మనుషులను పంపించి అక్కడ ఏదో జరుగుతూ ఉన్నట్లు ప్రచారం చేస్తాడు. ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దాని ప్రతిష్టను దిగజార్చేలాగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. నిన్నటికి నిన్న ఏం చేశాడు చూడండి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వాళ్ళ అఫీషియల్ అకౌంట్లో టీవీ5 రిపోర్టర్ చేతిలోకి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ మహాద్వార తాళాలు వెళ్ళిపోయాయని చెప్పి, అది ఎందుకు వెళ్ళిందంటే చంద్రగ్రహణం కారణంగా అక్కడ తలుపులు మూసేస్తారు కాబట్టి ఆ మూసే తలుపులు ఎవరు మూయాలంటే యాదవులు, గొల్ల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఆ తాళాలు వేయడం ఆనవాయితీ. కానీ ఈయన ఎవరో ఒక రిపోర్టరు, ఆయన టీవీ5 రిపోర్టర్ అంట, టీవీ5 రిపోర్టరు అక్కడ నిలబడుకొని ఈ విధంగా ఊరికే ఆయన ఏదో సోషల్ మీడియాలో చూడండి, సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. ఆ తాళాలు నిజమైన తాళాలు కూడా కాదు, నేను ఓపెన్ చేస్తున్నానని చెప్పి ఆయన సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ పెట్టుకుంటే దాన్ని కనీసం నిజ నిర్ధారణ కూడా చేసుకోకుండా ఈయన చేతికి బిఆర్ నాయుడు గారు తాళాలు ఇచ్చేశారని చెప్పి అసత్య ప్రచారం మొదలుపెట్టారు. ఇక్కడ చూడండి, కనీసం పట్టించుకొని టీటీడీ సిబ్బంది, ఇదేనా టీటీడీ చైర్మన్, టీవీ5 యజమాని బిఆర్ నాయుడు శ్రీవారి ఆలయాన్ని పరీక్షించే తీరు అని చెప్పి ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ పెట్టినటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం రండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్యామ్. తిరుమలలో గత 15 సంవత్సరాలుగా పలు మీడియా సంస్థల్లో రిపోర్టర్గా పనిచేస్తున్నాను. రిపోర్టర్ విధుల నిర్వహణలో భాగంగా చంద్రగ్రహణం కావచ్చు, సూర్యగ్రహణం కావచ్చు, తిరుమల శ్రీవారి ఆలయం ముందు మహాద్వారాలు మూసిన తర్వాత మహాద్వారాల ముందున్న ఒక ఇత్తడి గేటు ముందు మీడియా మిత్రులందరూ, నేను ఒక్కడే కాదు, నాతో పాటు కలిసి పనిచేసే పలు సంస్థలేంది ఎందుకు మొహమాట పడతా ఉన్నారు, అక్కడ సాక్షి రిపోర్టర్ కూడా ఉన్నారు, నేను ప్రూఫ్ చూపిస్తాను చూడండి. అందరూ కూడా ఆ గేటు ముందు విధి నిర్వహణలో భాగంగా ఫోటోలు తీసుకోవడం అనేది సహజంగా వస్తుంది. ఇందులో టీటీడీ నిబంధనలు ఎక్కడ విరుద్ధంగా మేము ఇక్కడ చూడండి, ఆయన నేను విధి నిర్వహణలో భాగంగా నేను తిరుమలలో పనిచేస్తాను, ఒక టీవీ5 కాదు చాలా సంస్థల్లో నేను పనిచేశాను, ఇక్కడ ఈ విధంగా తలుపులు వేసేసినప్పుడు ఫోటోలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది, మేమేదో సరదాకు తీసుకున్నామని ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఒక టీవీ5 కాదు సాక్షి ఆయన్ని చూపిస్తాను చూడండి. ఇతని పేరు ప్రసాద్, సాక్షి రిపోర్టర్ కూడా మరి ఇక్కడ తాళాలు వేస్తున్నట్లు, తాళాలు ఆయన చేతిలో ఉన్నట్లు మరి ఫోటో పెట్టాడు కదా. మరి బిఆర్ నాయుడు గారు ఇప్పుడు సాక్షి వాళ్లకు, సాక్షి రిపోర్టర్కు తాళాలు ఇచ్చినట్ల వాళ్ళేదో ఫోటోలు పెట్టి వాళ్ళేదో సరదాకు వాళ్ళు సోషల్ మీడియాలో పెడితే దాన్ని నిజ నిర్ధారణ కూడా చేసుకోకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక న్యూస్ పేపర్ నడుపుతున్నటువంటి యాజమాన్యం ఏదైతే ఉందో, బాధ్యత యాడుందిలేండి, బాధ్యత లేకుండా జనాలను తప్పుదోవ పట్టించే విధంగా, శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ విధంగా పోస్టులు పెట్టారు. ఈయన పేరు ప్రసాద్, ఈయన సాక్షి మీడియా అతను. ఇది చూడండి, సాక్షి మీడియా అతను కూడా అదే ద్వారం దగ్గర నిలబడుకొని, ఒక సాక్షి మీడియానే కాదు వీళ్ళందరూ రిపోర్టర్లు, వీళ్ళు ఎప్పుడు తిరుమలలోనే ఉంటారు, తిరుమలకు సంబంధించినటువంటి వార్తలు ఏమైనా ఉంటే వాళ్ళ మీడియా సంస్థలకు రిపోర్ట్ చేసేది వీళ్ళే. సో ఆ రోజు చంద్రగ్రహణం కారణంగా తాళాలు వేసి ఉంటే తాళాలు వేశారని చెప్పి ముందర నిలబడుకొని ఫోటో తీస్తే దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆయన గొల్ల కాదని, ఆయన యాదవ కాదని, బిఆర్ నాయుడు ఆ టీవీ5 యజమాని ఎవరైతే ఉన్నారో ఇప్పుడు టీటీడీ చైర్మన్ గారైన
అయినటువంటి బిఆర్ నాయుడు గారు తాళాలు ఏకంగా రిపోర్టర్ చేతికి ఇచ్చేశారని చెప్పి అసత్య ప్రచారం మొదలుపెట్టారు. ఇందులో వాస్తవంగా ఏం జరిగిందో చూద్దాం రండి. ఇక్కడ చూడండి, నిజ నిర్ధారణలో ఏమని తేలిందో, రాజకీయ దురుద్దేశంతోనే తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీసేలా, శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతినేలా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వార తాళాలు టీవీ5 రిపోర్టర్ల చేతిలో ఉన్నట్లు ఒక వర్గం వారు, ఒక వర్గం కాదు, ఎవరైతే హిందువులంటే పడదో, ఎవరికంటే శ్రీవారంటే భక్తి లేదో, ఎవరైతే మతం మార్చుకున్నారో వాళ్ళు ఇదే పని పట్టుకున్నారు. హిందువుల మనోభావాలు గాయపరిచేలాగా పోస్టులు పెట్టడము, తిరుమల తిరుపతి పవిత్రతను అపవిత్రం చేసేటట్లు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఒక విష ప్రచారం చేయడము. ఇక్కడ చూడండి, చంద్రగ్రహణం సమయంలో శ్రీవారి ప్రధాన ఆలయ మహాద్వారాలు మూసివేసిన సమయంలో మహాద్వారానికి దూరంగా ఉండే కటకటాల ద్వారానికి వేసి ఉన్న గొలుసు సాధారణ తాళం వేసి ఉన్న స్థితిలోనే పక్కన నిలబడి అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు తీయించుకున్న ఫోటోలు వైరల్ చేస్తూ శ్రీవారి మహాద్వారం తాళాలే వారి చేతిలో ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆల్రెడీ తాళాలు వేసేసినటువంటి ఆ గేట్ దగ్గర నిలబడుకొని వాళ్ళేదో ఫోటోలు తీసుకుంటే, ఆయన ఏదో చెయ్యి ఇట్లా పెట్టుకుంటే ఆయన చేతిలో తాళాలు ఉన్నాయి, సో ఇదేనా బిఆర్ నాయుడు గారు పవిత్రతను కాపాడేది అని చెప్పి వాళ్ళు పోస్టులు పెడతా ఉన్నారు. ఇదే కాదు, వారానికి ఒక రోజు కరుణాకర్ రెడ్డి ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్ గా పనిచేశాడో, మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆ ప్రతిష్టను దిగజార్చేలాగా, హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా ప్రతి వారం ప్రెస్ మీట్ పెట్టి ఇదే ఏడుస్తూ ఉంటాడు. సో ఆయన ప్రెస్ మీట్ పెట్టడము, దాన్ని వీళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేయడము. మొన్నటికి మొన్న ఎవరో అన్యమతస్థుడు వెళ్ళి అక్కడ ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక యువకుడు అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడని చెప్పి ఒక ఫోటో తీసి దాన్ని కూడా వైరల్ చేశారు. ఒకవేళ కనుక ఆ ఫోటోలో ఉన్న వాళ్ళ అందరి చేతిలో ఆ తాళాలు ఇచ్చింటే మరి సాక్షి రిపోర్టర్ కూడా అక్కడే ఉన్నాడు కదా, మరి ఆ వార్త ఎందుకు వేయరు? వాళ్ళ చేతిలో తాళాలు ఏమి ఇవ్వలేదు, కేవలము తాళాలు వేసినటువంటి గేట్ ముందర నిలబడుకొని ఫోటో తీసుకొని వాళ్ళేదో సరదాగా సోషల్ మీడియాలో పెట్టుకుంటే దాన్ని ప్రపంచంలో ఇంకా సమస్యలే లేదన్నట్లు, అసలు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయాము, ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయాము, సో అట్లీస్ట్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ప్రతిపక్ష హోదా తెచ్చిపెట్టాలి అని ప్రయత్నం చేసేది పోయి ఈ అసత్య ప్రచారాలే ప్రధాన ఆయుధంగా మార్చుకున్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తేనే కదా మనకు ప్రతిపక్ష హోదా పోయింది. కానీ ఓటమి నుంచి ఏమీ నేర్చుకోలేదు, ప్రతిరోజు తిరుమల మీద విషం చిమ్ముతూనే ఉన్నారు. సో ఇలాంటి విషయాల్లో మనం చేసేదేమీ లేదు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీవారైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అన్ని చూస్తూనే ఉన్నాడు. ఆయనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో దెబ్బతిన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, అయినా కూడా ఏం మారలేదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.